అప్కమింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు రిజల్ట్ వచ్చిందా? మరి ఎందుకు రిల్లా? ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు మాట్లాడండి. ఎందుకున్నారు ఇందులో? ఎవరు పోనీయట్లేరు? మేనేజ్మెంట్. మార్నింగ్ 6 నుండి నైట్ 10:30 వరకు గ్రౌండ్ ఏమైనా యాక్టివిటీస్ ఉంటుందా? గ్రౌండ్ యాక్టివిటీ ఉంటుందా? మీకు హాలిడేస్ కావాలనుకున్న వాళ్ళు చేసేదండి. మిమ్మల్ని ఇట్లా బంధించి పెట్టడము వైలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. పిల్లల హక్కులను తుంగలో దొక్కుతున్నారు వీళ్ళు. కాబట్టి మీరు హాలిడేస్ అడగడం మీ హక్కు, ప్రభుత్వం మీకు ఇచ్చింది. అర్థమైందా? మీరందరూ ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం. చలో నడవండి, కిందికి ధర్నా చేద్దాం. May 20th. రిజల్ట్స్ ఎట్లా మరి? మీకు 10th అయిపోకముందే రిజల్ట్స్ రాకముందే ఏంది, ఎప్పుడో ఇంటర్ జాయిన్ అయ్యారు? పేరెంట్స్ జాయిన్ చేశారు అండ్ కాలేజ్ వాళ్ళు రమ్మన్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? పేరెంట్స్ కాలేజ్ వాళ్ళకి మరి మీకేమనిపిస్తుంది? we expected at least 1 month of holidays. 1 month హాలిడేస్. ఎవరైనా ఎప్పుడు 10th క్లాస్ అంటే 9th నుండి ప్రెజర్ ఉంటుంది. సో ఆ 10th అనేది ఒక లైఫ్లో ఒక స్టెప్ లాగా దాటుతాం. 9th నుండి 10th ఆ 2 years ప్రెజర్ తోటి దాటుతాం. వెంటనే రిజల్ట్స్ రాకముందే ఇంటర్లో జాయిన్ అయితే ఏంటి మీ పరిస్థితి? అంటే మీ మైండ్ మళ్ళీ నెక్స్ట్ చదవడానికి యాక్సెప్టబుల్ ఉందా? ఇట్లా వేసేది మొత్తం ఇట్లా ఏమనిపిస్తుంది మరి? ఏం క్లాసెస్ స్టార్ట్ చేసిరా ఫస్ట్ ఇయర్? అంటే మీకు 5 రోజులు సెలవులు ఇచ్చారు, 4 రోజులు మాత్రమే. అప్పటి నుంచి మీరు ఇదే కాలేజీలో ఉన్నారు. సో
ఏదైతే విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులను ఈ నారాయణ కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ హక్కులను చిల్డ్రన్స్ రైట్స్ని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళకంటే ఒక కంపెనీలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ ఉత్పత్తి అయితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, ఎక్కువ ప్రొడక్షన్ వస్తే మరి అల్టిమేట్గా ఆ ప్రోడక్ట్ అంతా కూడా అమ్ముడుపోతే యజమానికి లాభం వస్తుంది. కాబట్టి ఏదైతే కంపెనీలలో కార్మికులను ఎక్కువ పని చేపిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళకు విరామం అంటూ లేకుండా సెలవులు అంటూ లేకుండా కంటిన్యూగా చదివిపిస్తూ ర్యాంకులు అంటే వీళ్ళకి ఎక్కువ చదివిపిస్తే ఎక్కువ ర్యాంకులు వస్తాయి, ఎక్కువ ర్యాంకులు వస్తాయి ఎక్కువ ప్రమోషన్స్ జరుగుతాయి, ఎక్కువ ప్రమోషన్ జరుగుతాయి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి, ఈ అడ్మిషన్స్ వస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి విద్యార్థుల హక్కులను తుంగలో దొక్కుతున్నారు. విద్యార్థులకు మెంటల్గా స్ట్రెస్ అయ్యి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు మీరు రాకపోతే మేము ఇక్కడ సూసైడ్ చేసుకుంటామని మాకు మెసేజ్లు పెట్టడంతో మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ విద్యార్థులకు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలి. ఇది ఒక్కటే విద్యార్థులకు కాదు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి కార్పొరేటు కళాశాలలన్నీ కూడా సెలవులు ప్రకటించాలి. వీళ్ళ భావి భారత పౌరులైనటువంటి వీళ్ళందరికీ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడేయాలని రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులను నేను కోరుకోవడం అనేది జరుగుతుంది ఏఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షునిగా. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఇదే మాదాపూర్ ప్రాంతంలో దాదాపు ఒక 100 కాలేజీలు పర్మిషన్లు లేకుండా సెట్ బ్యాక్లు లేకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడిపించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ నారాయణ యాజమాన్యం దిగి వచ్చి విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాజ్ పర్ ద రూల్ March 30 కాలేజ్ బంద్ చేయాలి, కానీ వీళ్ళు ఇప్పటిదాకా పెట్టుకున్నారు. మేము సెకండ్ ఇయర్ పిల్లల్ని కూడా వాళ్ళు ఇష్టం ఉంటే ఉంచుకోండి అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు రాకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని మెసేజ్లు పెట్టారు. కాబట్టి చాలా 10th పిల్లలు కూడా ఉన్నారు పైన, అంటే ఇప్పుడే జస్ట్ 10th అయిపోయిన పిల్లలకి వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్తో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నారు. కాబట్టి సెలవులు అవసరం సార్ వాళ్ళకి. సండే వరకు కదా 3 రోజులు అలా లోకల్ కానీ నాన్ లోకల్ కానీ మీరు వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ పెట్టండి, ఒకటి ఇట్లా చూపెట్టండి, నేను నిన్ను వెళ్ళిపోతాను. అర్థమైందా? దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుపోతే నాకు సంబంధం లేదు. సార్
ఈరోజు హాలిడేస్ కావాలా ప్లీజ్ దయచేసి టార్చర్ పెడుతున్నాడు మమ్మల్ని. ఈరోజే అంటున్నారు కదా మీ పేరెంట్స్ ఈరోజు మా పేరు లెక్క వేయడానికి మరి టార్చర్ పెడుతున్నాడు. అసలు మేము ఉండలేకపోతున్నాం, మొత్తం చచ్చిపోతున్నాం. అసలు పొద్దు నుంచి రాత్రి వరకు క్లాసులో ఉంటాయి, ఎగ్జామ్లని అన్నీ సాగు దొప్పుతారు మమ్మల్ని. ప్లీజ్ దయచేసి మీరు చూడండి, లక్షలు ఫీజు పడుతున్నారు. 3,00,000 అంట పెంచుతూనే ఉన్నారు, కానీ టార్చర్ పెడుతూనే ఉన్నారు. మీరే ఉన్నారు సాక్షిగా, ప్లీజ్ మమ్మల్ని హెల్ప్ చేయండి. తమ్ముడు ఈరోజు మీ పేరెంట్స్కి కాల్ చేస్తారు, మిమ్మల్ని పంపిస్తారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. మీ ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన హామీ ఏంటంటే ఈరోజు కాల్ చేపిస్తారంట, రేపు పంపిస్తారంట. రేపటిదాకా వెయిట్ చేద్దాం. అరే తమ్ముడు, రేపు పంపిస్తాం పక్క. ఏమన్నా మా మీద కాబట్టి ఒక మాట, ఈరోజు మీ పేరెంట్స్ కి కాల్ చేసినా చేయకపోయినా రేపు ఇదే మార్నింగ్ 9 గంటలకు కూర్చొని మనం చేద్దాం. ఓకేనా?